స్లోగా జూమ్ వెళ్ళొస్తారా వచ్చిందా జూమ్ మళ్ళీ జూమ్ అవుతుంది. వర్కింగ్ స్టేట్ కాదు. వాయిస్ కట్ చేస్తారా? ఏమన్నానంటే అసలు చేస్తే మరి ఎప్పటికి చేస్తే స్ట్రేట్గా ఉండాలి ఇది. 6 నెంబర్ 6 ఏ స్కూల్ మీది? పర్వతగిరి సోషల్. ఎన్నో క్లాస్? ఉన్నది 9. ఇంతకుముందు ఆడిన కదా టెస్ట్ ఎక్కడ ఎక్కడ జేఎన్ఎస్. ఎన్నిసార్లు పార్టిసిపేట్ చేయండి స్కూల్ నుంచి? ఎప్పుడు పార్టిసిపేట్? ఈ పిల్లలకి ఎవరు చెస్ నేర్పింది? ఓకే. మీరు ఎట్లా అంటే ఇంతకుముందు ఆడారా? స్ట్రైట్ పట్టుకో. సార్ స్క్రీన్ మీద ఉండాలి.
5 years ఒకసారి నాకు ఇస్తారా? అక్కడ మళ్ళీ కౌంటర్ దగ్గర ఈ 60 రష్ అయిందండి. మీరు వేరే కౌంటర్ దగ్గరికి వెళ్ళండి. 5 రష్ అయింది. ఇప్పుడు ఇక్కడ 12:59 వరకు రష్ అయిందని 12:15 నెంబర్ అవును. ఇక్కడ రాజు సార్ అక్కడికి వెళ్ళాడు. ఆ సార్ నిలబడి 30 అవును. చేసేటప్పుడు కూడా మనం ఉదాహరణకు మనం రూపకంగా మీకు కేవలం ఛాన్స్ ఇచ్చేది. మీరు నేను ఫస్ట్ ముట్టుకున్నాను అనుకోండి, రూపు ముట్టుకుంటే మీ అమ్మనట్టు ఆ రూపునే జరుపుకోవాలి. కాబట్టి అట్లాంటి సందర్భంలో మీరు కేజ్లింగ్ ఛాన్స్ మిస్ అవుతారు. కేజ్లింగ్ రెండు వైపులు ఉంటుంది తెలుసు కదా, లాంగ్ కేజ్లింగ్ అండ్ షార్ట్ కేజ్లింగ్. కేజ్లింగ్ చేసుకోవడానికి నిబంధనలు ఏంటంటే కింగ్ కానీ రూక్ కానీ అంతకుముందు కదిలి ఉండకూడదు, వాటి మధ్యలో కూడా చెక్ కూడా ఉండకూడదు. చెక్ పెట్టిన ఇమ్మీడియట్ స్టెప్లో కేజ్లింగ్ చేసుకోకూడదు. అప్పుడు ఏదైనా అడ్డేసుకొని తర్వాత స్టెప్లో మనం చేసుకోవచ్చు. చెప్పండి, ఇదే చెక్లో ఉన్నప్పుడు చేసుకోకూడదు, చెక్లో ఉన్న లైన్ను దాటి కేజ్లింగ్ చేసుకోకూడదు. ఓకేనా? మళ్ళా తొండే ఆట ఆడద్దు పిల్లలు, మనకు తొండే ఆట తెలుసు కదా, స్పిరిట్ ఉండాలి. ఆడుతున్నాం, గెలిచినా ఓడినా సార్. ఫిజికల్ డైరెక్టర్ రాజు సార్ ఎక్కడ ఉన్నారు సార్? ఫిజికల్ డైరెక్టర్ రాజు సార్ ఒకసారి టోర్నమెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, తొండి ఆట ఆడొద్దు, మంచిగా ఆడండి. గెలిచినా ఓడినా అదే స్పిరిట్ ఉండాలి. చెస్ అంటేనే గెలుపోవటం కదా. చెస్లో ఓపెనింగ్ ఉంటుంది, మిడిల్ గేమ్ ఉంటుంది, ఎండ్ గేమ్ ఉంటుంది. సేమ్ చెస్ను మొత్తం లైఫ్కి అప్లై చేసుకోవచ్చురా. ఓపిక ఉండాలి చెస్లో. మనకు అవకాశం వచ్చేదాకా ఆగాలి. కొన్నిసార్లు త్వరగా నిర్ణయం తీసుకోవాలి, కొన్నిసార్లు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఓపెనింగ్లో అన్నిటినీ మోహరించాలి. ఓపెనింగ్లో మీరు కరెక్ట్ చేశారనుకోండి, మీకు గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓపెనింగ్లోనే తప్పులు చేశారనుకోండి, తొందరపడి దాన్ని సరిదిద్దుకోవడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి బీ కేర్ఫుల్, బీ అలర్ట్, యూజ్ యువర్ బ్రెయిన్. దిక్కులు చూడకండి. ఒక్కటే ప్రిన్సిపల్ ఏంటంటే యూజ్ యువర్ బ్రెయిన్. మీ మెదడును వాడండి, 360 degrees ఆలోచించండి. ఎక్కడి నుంచైనా ఏ కైనైనా వచ్చి మనల్ని అటాక్ చేయొచ్చు. ముఖ్యంగా డిఫెన్స్ ఫస్ట్, నెక్స్ట్ యు గో టు అఫెన్స్. ముందు మీ కింగ్ను కాపాడుకుంటూ తర్వాత ఎదుటి వారి మీద అటాక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? కీప్ దిస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ యువర్ మైండ్. అండ్ ఎస్, మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ నుంచి కన్నా సార్ వచ్చారు. కన్నా సార్ మీరు చాలా మంది తెలిసి ఉంటుంది, వరంగల్ డిస్ట్రిక్ట్లో, ఉమ్మడి వరంగల్లో కన్నా సార్ తెలియని చెస్ ప్లేయర్ ఉండరు. సో కన్నా సార్కు వెల్కమ్ చెప్తున్నా, ప్లీజ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. సో నా పేరు కన్నా, మా చెస్ అసోసియేషన్ తరఫున మేము వచ్చాము. సో మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆర్డిఎఫ్ వారికి మరియు నెట్ చెస్ నెట్వర్క్ వారికి కూడా మా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. వారికి మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. సో మరి ఈరోజు జరగబోయేటువంటి టోర్నమెంట్స్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు అందరికీ చెప్పడం జరిగింది. సో ఇది వరల్డ్ వైడ్లో ఉన్నటువంటి దాంట్లో కూడా వెళ్తుంది. ఒకవేళ మీ దగ్గర మొబైల్ ఉంటే తెలంగాణ చెస్ అని కొట్టేది ఉంటే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. దాంట్లో కల్లడ చెస్ టోర్నమెంట్ అని ఉంటుంది, అది చూసుకొని మీరు ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ వన్ నా దగ్గర. సో ఆల్మోస్ట్ పేరింగ్ అంతా అయిపోయింది సార్, మనం వెళ్ళి కూర్చొని ఆడుకోవడమే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు B1 కనిపిస్తుంది ఈ సైడ్కి. ఓకేనా? సో ఈ బోర్డ్ నెంబర్ 1 ఇది వైట్లో కూర్చోవాలి. సో ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ ఏమో ఇటు సైడ్ ఏమో వైట్ కూర్చోవాలి, ఇటు సైడ్ ఏమో బ్లాక్ కూర్చోవాలి. సో ఇక్కడ BO నెంబర్ అని ఉంటుంది, ఇది మీ అపోనెంట్. చూసుకొని ప్రతి రౌండ్కి మీ అపోనెంట్ మారుతూ ఉంటాడు. 6 రౌండ్స్కి 6 రౌండ్ అపోనెంట్స్ మారుతూ ఉంటారు. ఒక్కొక్కరితో ఇప్పుడు నేను ఉన్నాను, నాతో ఈయన ఆడుతున్నాడు అని చెప్పేసి ప్రతి రౌండ్కు ఈయనకు నాకు ఉండదు. రౌండ్కి ప్లేయర్ చేంజ్ అవుతూ ఉంటాడు. రౌండ్కి మేము పేపరు బయట స్టిక్ చేస్తాము. ఓకేనా? సో మీరేం చేయాలంటే ప్రతి రౌండ్కి ఇక్కడ రౌండ్ 1 అని ఉంటుంది, రౌండ్ 2, రౌండ్ 3, 4, 5, ఓకే 6 వరకు అట్లా రౌండ్స్ పెడతా ఉంటాము. సో ప్రతి రౌండ్కి ప్రతి ప్లేయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే సార్, ఫస్ట్ పేరు వాళ్ళు వైట్, ఇట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి దాన్ని మనం వైట్లో కూర్చోవాలి, రైట్ సైడ్లో ఉన్నటువంటి వారు బ్లాక్లో కూర్చోవాలి. ఫస్ట్ వన్ మీ యొక్క పేరు చూసుకోండి, మీ అపోనెంట్ పేరు కూడా తెలుసుకోండి. ఓకేనా? నేను ఆడుతున్నాను కదా నా ప్లేస్లో కూర్చుంటాను, ఎవరైతే ఏంటి అనేది కాకుండా ఫస్ట్ మీ పేరుతో పాటు మీ అపోనెంట్ పేరును కూడా చూజ్ చేసుకోండి. ఆ పేరు కరెక్టేనా కాదా. మీరు రాంగ్ కూర్చుంటే రాంగ్ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వైట్లో కూర్చొని మీకు వైట్లో నేమ్ వచ్చింది అనుకో, మీరు బ్లాక్లో కూర్చుంటా అంటే కుదరదు, మీ పాయింట్ పోవడం జరుగుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం అక్కడ హాల్లోకి వెళ్ళిన తర్వాత మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? chessresults.com అని ఉంటుంది. దాంట్లో ఎవ్రీ రౌండ్ ఎవరెవరికి పడింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అన్ని 6 రౌండ్స్ ఉంటాయి. మీరు ఎవరైనా చూసుకోదలుచుకుంటే ఆన్లైన్లో బ్రదర్ మీరు చూసుకోవచ్చు. పేరెంట్స్ కానీ ఎవరైనా chessresults.com ఓపెన్ చేయండి, దాంట్లో మీకు కనబడుతుంది పేరింగ్, లేదా ఇక్కడ పేపర్ కూడా డిస్ప్లే. ఓకే చెస్ రిజల్ట్స్ తెలంగాణలో డైరెక్ట్గా కూడా చూడవచ్చు. ఇదైతే ఇండియాకి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తర్వాత తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయినా మనం గ్రూప్లో లింక్ పెట్టాం కదా, ఆ లింక్ క్లిక్ చేసినా మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మీరు బోర్డ్ నెంబర్ చూసుకొని వెళ్ళి మీ అపోనెంట్ పేరు బోర్డ్ నెంబర్ చూసుకొని వెళ్ళి అక్కడ కూర్చోండి. ముందు పేరున్న వాళ్ళు వైట్, తర్వాత పేరున్న వాళ్ళు బ్లాక్, అది ఫాలో అవ్వండి. బ్లాక్ వైట్ అని చెప్పరు, ఫస్ట్ పేరుంటే మీది యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ వైట్.